హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. చాలా ఎపిసోడ్లు చేస్తాం. సో ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని క్వశ్చన్లు చూడొచ్చు. నీలగిరి హిల్స్ ఆర్ నోన్ యాజ్ ది మన నీలగిరి హిల్స్ అనగానే తమిళనాడు గుర్తు వస్తుంది. బ్లూ మౌంటైన్స్ అంటాం. బ్లూ మౌంటైన్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ట్రీ ట్రెజరర్స్, బ్లూ మౌంటైన్స్, కింగ్ ఆఫ్ హిల్స్, రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని ఇచ్చాడు. ఆన్సర్ బ్లూ మౌంటైన్స్ అని ఇచ్చాడు, కరెక్టే. కానీ నీలగిరి హిల్స్ టీకి కూడా చాలా పాపులర్. సో ఇచ్చిన వాటిలో నీలగిరి హిల్స్ని బ్లూ మౌంటైన్స్ అంటాం, ఓకే. బట్ టీ ఆల్సో వెరీ పాపులర్ నీలగిరి హిల్స్. కానీ వాడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? బి ఇచ్చాడు అనమాట, ఓకే. సో అలాగే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ లాంచ్డ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు రిపీట్ అయింది. అంటే మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి కదా, అట్లా. ఇది ఇస్రో, ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. అంటే యువకుల్లో ఉన్న ప్రతిభను తీయడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి, ఈ యంగ్ సైంటిస్టులు ప్రోత్సహించడానికి ఇస్రో వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొచ్చారనమాట. అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ NBA బాస్కెట్బాల్ స్కూల్ బీన్ స్టార్టెడ్. సో ఇది 2017లో ఇది ముంబైలో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇండియాలో 12 ఉన్నాయన్నమాట NBA స్కూల్. NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్, ఓకే. సో టోటల్ 12 ఉన్నాయి అన్నమాట. అలాగే ఇండియా ర్యాంక్ డాష్ ఇన్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్ 2019. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాం. అమెరికా, చైనా తర్వాత మనమే థర్డ్ ప్లేస్. 2023 రిపోర్ట్ ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉన్నాం అనమాట, లేటెస్ట్ డేటా. అలాగే న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ వర్ టెస్టెడ్ ఇన్ ఇండియా. న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటే అణు పరీక్షలు జనరల్ ఎక్కడ చేస్తాం? పోఖ్రాన్, రాజస్థాన్. ఎప్పుడు ఇక్కడే చేస్తాం. ఇంతవరకు 2 మేజర్ చేస్తున్నాం. 1974 May 18th, 1998 May 11th. ఇది May 18th, ఇది May 11th. ఇది బుద్ధ స్మైలింగ్, ఇది ఆపరేషన్ శక్తి అనమాట. ఈరోజు బంపర్ సక్సెస్ అయింది కాబట్టి May 11ని టెక్నాలజీ డే ఇన్ ఇండియా అంటాం. టెక్నాలజీ డే ఇన్ ఇండియా. ప్రతి సంవత్సరం May 11th ఏమంటాం మనం? టెక్నాలజీ డే అంటాం. వాజ్పేయి గారి కాలం జరిగింది. ఇందిరాగాంధీ బుద్ధ స్మైలింగ్ లేదా బుద్ధ లాఫింగ్ అంటాం. సో 2 మేజర్ జరిగినాయి అన్నమాట. ఇవి ఎక్కడ జరిగినా కూడా మనకి పోఖ్రాన్, రాజస్థాన్లో జరుగుతాయి. ఎడారి ప్రాంతం కదా, ఓకే. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మొదటి ఉమెన్ చీఫ్ మినిస్టర్ సుచితా కృప్లాని, యూపీకి. ఇంతకుముందు కూడా వచ్చింది. జానకి రామచంద్రన్, తమిళనాడు. ఈమె యాక్ట్రెస్. MG రామచంద్రన్ వైఫ్. పొలిటీషియను, యాక్ట్రెస్, ఆర్టిస్టు, ప్రొడ్యూసరు అన్నీ అన్నమాట. జయలలిత తెలుసు మీకు, తమిళనాడు చీఫ్ మినిస్టర్గా చేశారు. నందిని సతపతి, సీఎం ఒడిషాకి చేశారు. ఒడిషాకి 8వ చీఫ్ మినిస్టర్గా చేశారు నందిని సతపతి. 8th చీఫ్ మినిస్టర్ అనమాట, ఓకే. సో వీళ్ళందరూ కూడా స్పెషాలిటీ ఉన్నవాళ్ళే. అలాగే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ బిలాంగ్ టు ది స్లేవ్ డైనెస్టీ. కైకుబాద్ స్లేవ్ డైనెస్టీ ఈయన. బాల్బన్ గ్రాండ్ సన్ అనమాట. బాల్బన్ యొక్క గ్రాండ్ సన్ కైకుబాద్ అంటాం. అలాగే ఇల్టుట్మిష్, ఫస్ట్ ముస్లిం సావరిన్ ఫ్రమ్ ఢిల్లీ, రూల్ చేసింది ఈయనే. ఈయన కాలంలో కాయినేజ్ అంటారు అనమాట. టాంకా సిల్వర్ కాయిన్, జింటా కాపర్ కాయిన్ మనకి ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఇల్టుట్మిష్ అనమాట. సో అదేవిధంగా బాల్బన్, ఈయన కూడా స్లేవ్ డైనెస్టీని. సో హమీర్, ఈయన హమీర్ దేవా అంటాం. చౌహాన్ డైనెస్టీ, రాజ్పుట్స్, రాజస్థాన్ నుంచి పరిపాలన చేశాడు కాబట్టి ఆన్సర్ హమీర్ దేవా. హమీర్ అని ఇచ్చాడు, ఈయన పూర్తి పేరు హమీర్ దేవా అనమాట, ఓకే. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ పుదుచ్చేరి, భావనగర్. ఇది జామ్నగర్లో ఉంటుంది. మెరైన్ స్టడీ కోసం ఏర్పాటు చేశారు. గుజరాత్ మెరైన్ స్టడీ కోసం జామ్నగర్, ఓకేనా. అలాగే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఈజ్ ఫౌండ్ ఇన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్ పిట్యూటరీ అన్నాడు, కాదు. ఇది పిట్యూటరీ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ ఒక పీనట్, బఠానీ గింజలా ఉంటుంది. ఇది మన బ్రెయిన్లో 10 రకాలైన హార్మోన్స్ స్రవిస్తుంది, ఇంక్లూడింగ్ గ్రోత్ హార్మోన్తో సహా. సో ప్యాంక్రియాస్, క్లోమరస్, దీన్ని డ్యూయల్ గ్లాండ్ అంటాం. స్ప్లీన్, ప్లీహం అంటాం. ఇది లేకపోయినా పర్లేదు. దీన్ని జనతా గ్యారేజ్ అంటారు.
అంటే మన రక్తనాళాలని రక్త కణాలు ఏవైతే ఉన్నాయో చనిపోతే వాటిని తీసేస్తుంది. గ్రేవ్ యార్డ్ అంటారు దీన్ని, రిపేర్ చేస్తుంది. సో అలాగే లివర్. సో మనం దీన్ని ఏమంటామంటే ఇది మల్టీ రోల్ ఆర్గాన్, అంటే చాలా బిజీగా ఉంటుంది అనమాట. టైర్లెస్ ఆర్గాన్ హార్ట్, బిజియెస్ట్ ఆర్గాన్ లివర్, మోర్ దాన్ 200 ఫంక్షన్స్ అనమాట. ఇది లివర్ అనుకోండి, ఇది లివర్. ఈ లివర్ నుంచి మన కిందకి వస్తే డక్ట్, ఇదంతా ఈ డక్ట్లో ఇదంతా ప్యాంక్రియాస్. ఇది ప్యాంక్రియాస్ అంటే హార్మోన్లు స్రవిస్తుంది, ఎంజైల్ని స్రవిస్తుంది, డ్యూయల్ గ్లాండ్ అంటాం. ఈ ప్యాంక్రియాస్ మధ్యలో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఉంటుంది. ఇది ఆల్ఫా బీటా సెల్స్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. సో ఈ ప్రాబ్లం వస్తే డయాబెటీస్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా. సో ఇది ముఖ్యంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ప్యాంక్రియాస్ అవుతుంది. ఓకే. నేమ్ ద ఫార్మర్ లోక్సభ స్పీకర్ అండ్ ద 10-time MP ఆఫ్ ది లోక్సభ హూ పాస్డ్ అవే ఇన్ 2018. అప్పట్లో సోమనాథ్ చటర్జీ 2004-2009లో స్పీకర్గా చేశారు. సిపిఐ లీడరు, బెంగాల్, పుట్టిందేమో అస్సాం, తేజ్పూర్లో పుట్టారు. వీళ్ళందరూ ఎం కరుణానిధి తమిళనాడు సీఎంగా చేశారు. జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ సుదీర్ఘమైన లీడర్ అయిన 22 years సీఎంగా చేశారు. అలాగే హల్వీడి జి రామేష్, ఈయన సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జి అనమాట అప్పట్లో. ఓకే. సో ఇది మనకి ఆన్సర్ సోమనాథ్ చటర్జీ. సో డాష్ ఈజ్ ద కాన్సెప్చుబుల్ లగ్జరీ స్పేస్ హోటల్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ బై ఒరియాన్ స్పాన్. ఎర్త్ ఆర్బిట్లో లగ్జరీ హోటల్ అట. ఎలన్ మస్క్ స్పేస్ స్టేషన్, అరోరా స్పేస్ స్టేషన్, ఒరియాన్ వాళ్ళది ఇది అరోరా స్పేస్ స్టేషన్, తియాంగాంగా నాసా అని ఇచ్చాడు. ఆన్సర్ అరోరా స్పేస్ స్టేషన్. ఇప్పుడు 2027 కొత్తగా ఒకటి వస్తుంది, వయోజర్. దాని పేరేంటి, వయోజర్ అనమాట. వయోజర్ 2027లోకి ఇది కూడా ఒక హోటల్, లగ్జరీ హోటల్ అనమాట ఎర్త్ ఆర్బిట్లో. ఇది లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద విండ్ ఇన్స్ట్రుమెంట్. విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏముంటుంది మనకు తెలిసిందే, ఫ్లూటే కదా, ఫ్లూట్. మరి ఎక్తారా అంటే 1 string డ్రోన్ ఫ్లూట్ అనమాట ఇది. అలాగే 2 stringది హిందుస్థాన్ మ్యూజిక్, ఇది డ్రోన్ లూట్ అంటారు, నాట్ ఫ్లూట్, ఇది డ్రోన్ లూట్. అలాగే 2 strings ఉంటే అంటే తీగలు, దోతారా అంటాం. అలాగే సరోద్ స్ట్రింగ్, ఇది కూడా తీగలే, హిందుస్థానీ మ్యూజిక్లో వాడతారు. సంతూర్ ట్రెపిజాయిడ్ షేప్, ఇటా ఉంటుంది. ట్రెపిజాయిడ్ అంటే మీకు చూపిస్తాను, ఇటా ఉంటుంది అనమాట, ట్రెపిజాయిడ్ షేప్. ఓకే, యు ఆకారంలో. సో ట్రెపిజాయిడ్ షేపు. శాంత చూడండి, దీనికి మరొక పేరుంది, చూపిస్తాను. శతతంత్రి వీణ అంటాం దీన్ని, ఓల్డ్ నేమ్. ట్రెపిజాయిడ్ షేప్లో ఉన్న సంతూర్ని శతతంత్రి వీణ అంటారట. ఓకే. సో ఇదొకటి మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాడండి ఈ రైల్వేస్లో. స్పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. ఇప్పుడు ఇచ్చిన వాటిలో అన్నీ అవే కదా, సైన్స్ బిట్లు లాస్ట్లో వస్తాయి, డోంట్ వర్రీ. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా, మహానది. ఈ మహానది ఎక్కడ పుట్టింది అంటే మనకి ఛత్తీస్గఢ్లో పుట్టింది. దీనికి పైన ఒడిశాలో హిరాకుడ్ అనే ఒక డ్యామ్ ఉంటుంది, లాంగెస్ట్. కావేరి, ఇది కర్ణాటకలో పుట్టింది, తమిళనాడు గుండా వెళ్తుంది. మనకి ఈ కావేరి మీద డ్యామ్ చూస్తే కృష్ణరాజసాగర్ డ్యామ్, మెట్టూరు డ్యామ్, హొగెనికెల్ వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా కావేరి నది పైన ఉన్నాయి. ఈ హొగెనికెల్ వాటర్ ఫాల్స్ చాలా కాంట్రవర్సీ. హొగెనికెల్ వాటర్ ఫాల్స్ చాలా కాంట్రవర్సీ. ఓకేనా. మెట్టూరు డ్యామ్ తమిళనాడులో కావేరి నది ఒడ్డున ఉంది. గోదావరి, దీన్ని సౌత్ ఇండియన్ గంగా అంటారు. ఇది మనకి 3.12 lakh square kilometers, ల్యాక్ ఇన్ బేసిన్. సౌత్ ఇండియాలోని లాంగెస్ట్, ఇండియాలో సెకండ్ అనమాట. ఓకే. కృష్ణా రివర్, దీని బేసిన్ 2.58 lakh square kilometers, ల్యాక్. ఓకే. ఈ సౌత్ ఇండియాలో సెకండ్ అనమాట, ఇండియాలో 3rd ర్యాంక్ ఇది. ఓకే. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హోల్డ్స్ ది రికార్డ్ ఫర్ స్కోరింగ్ మోస్ట్ గోల్స్ ఇన్ ఫీఫా వరల్డ్ కప్ హిస్టరీ. అది వరల్డ్ ఇచ్చాడు, ఇది లేటెస్ట్ మార్టినేజ్, ఓన్లీ ఫీఫాలో. అయితే ఓవరాల్గా గోల్స్లో అనుకోండి
సో 900 రీసెంట్గానే నిన్నే న్యూస్లో వచ్చింది. క్రిస్టియన్ రొనాల్డో ఓవరాల్ గోల్డ్ అయితే క్రిస్టియన్ రొనాల్డో. బట్ ఫీఫా వరల్డ్ కప్లో మార్టినేజ్ లేటెస్ట్. ఓకేనా. సో ఇదొకటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్? ఐరన్, కాల్షియం ఆక్సైడ్, కాపరు, సోడియం కార్బొనేట్. సో దేంట్లో ఏం వాడతారు అనేది. సో కాల్షియం కార్బొనేట్. చూడండి ఇక్కడ ఇచ్చాడు ఆన్సర్లో. సీట్ కాల్షియం ఆక్సైడ్, కాపరు, సోడియం కార్బొనేటు, ఐరన్. కాల్షియం ఆక్సైడ్ ఆన్సర్. సిమెంట్లో లైమ్ కూడా వాడతారు. లైమ్ స్టోన్ వాడతారు. సిమెంట్లో లైమ్ స్టోన్ వాడతారు. డోలమైట్ వాడతారు. డోలమైట్ కూడా వాడతారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్? 20th మార్చిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అంటాం. అది 2024 హ్యాపీనెస్ టుగెదర్, ఇది ద థీమ్ అనమాట. హ్యాపీనెస్ టుగెదర్ ఇది థీమ్ ఆఫ్ 2024. ఓకే. లైక్ విచ్ ఈస్ ద ఫస్ట్ పర్మనెంట్ రీసెర్చ్ బేస్డ్ స్టేషన్ ఇన్ ఇండియా ఎట్ అంటార్కిటికా? ఇది మైత్రి అన్నాడు. ఆన్సర్ దక్షిణ గంగోత్రి. తర్వాత మైత్రి వస్తుంది. ఇది ఫస్ట్, సెకండ్. తర్వాత భారతి వస్తుంది. భారత్ కాదు, భారతి. ఫస్ట్ దక్షిణ గంగోత్రి, సెకండ్ మైత్రి, థర్డ్ భారతి. అగ్ని అంటే మిస్ అయ్యలేదు. ఓకే. ఇన్ విచ్ కంట్రీ వాజ్ అక్యుపెంచర్ ఫస్ట్ డివైజ్డ్? చైనా. మీకు చెప్పాను ఇంతకుముందు, పిన్నులతో పొడుస్తారని చెప్పి. రక్త ప్రసరణ సరిగా ఉండడానికి కారణం ఈ అక్యుపెంచర్ అనమాట. సరిగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఓకే. అలాగే హూ ఓన్ ది లారెస్ట్ 2017 స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్? అంటే ఈ లేటెస్ట్ చెప్తాను మీకు. 4 మెంబర్స్కి వచ్చింది. నోవాక్ జోకోవిక్, ఐతానా మనకి బాన్మాతి, అలాగే సిమోనీ బైల్స్, జూడీ బిల్లింగ్హామ్. ఈ నలుగురికి కూడా లారెస్, ఇది అథ్లెటిక్లో ఇస్తారనమాట. లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ అథ్లెటిక్స్కి ఇస్తారు. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ రంజీ ట్రోఫీ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1934లో మైసూర్ మద్రాసు మధ్య జరిగింది. అంటే మద్రాసు ఓన్ అయింది 23 రన్స్ తేడాతోటి. రంజీ ట్రోఫీ అంటే చాలా పాపులర్గా క్రికెట్లో. సో ఫస్ట్ మ్యాచ్ 34లో మైసూర్ మద్రాసు మధ్య. మద్రాసు ఓన్ 23 రన్స్ డిఫరెన్స్ తోటి. అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్ యాన్యువల్ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ బై అని ఇచ్చాడు. దీన్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఇస్తారు. ఎందుకంటే ట్రేడ్ అండ్ కామర్స్ని ఇంప్రూవ్ చేయడానికి. అంటే 2022కి డాక్టర్ రోనిత్ ముఖర్జీ లేబర్ మార్కెట్ మీద పరిశోధన చేశాడు. ఈయనకి ఇచ్చారనమాట రోనిత్ ముఖర్జీ. తర్వాత ఇవ్వలేదు. అలాగే దండి మార్చ్ అసోసియేటెడ్ విత్ గాంధీ గారు 12th మార్చ్ 1930 సబర్మతి నుంచి బయలుదేరి దండి 6th ఏప్రిల్ చేరుకుని 387 కిలోమీటర్స్ అంటే 241 మైల్స్ 78 మెంబర్స్ ఫాలోవర్ తోటి వెళ్ళాడు అనమాట. సాల్ట్ సత్యాగ్రహం అంటే సాల్ట్ తయారు చేశాడు అనమాట. ఓకేనా. సో ఇది దానికి సంబంధించింది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ మనకి ముఖ్యమైన ఈ యొక్క ఎపిసోడ్లో క్వశ్చన్స్. ఓకేనా. రూపాయిస్ అకాడమీ ఎప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే టూల్ తోట ముందుకు వెళ్తుంది. సో మనకి మన స్టూడెంట్స్ ఈ ఏడబ్ల్యూలో ఎంతమంది వాళ్ళకే తెలియాలి, లెక్కలేని మంది మనకి మోర్ దాన్ మనం చూస్తే ఆల్ టుగెదర్ ఆల్ స్ట్రీమ్స్ అంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ అగ్రికల్చరు, అదర్ దాన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఎవరు చూడండి దే గాట్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ రూపాయిస్. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.